కార్పొరేటర్ నేను ఇన్ఛార్జ్ ఎం 22వ డివిజను 48వ డివిజన్కు సంబంధించిన కార్పొరేటర్లు చనిపోయి సుమారు 4 సంవత్సరాల పైన దాటింది. గత ప్రభుత్వంలో దానికి బై ఎలక్షన్ కానీ దాని నోటిఫికేషన్ కానీ తెప్పించే ఆలోచనే లేదు. సరే, ఇప్పుడు ప్రభుత్వంలో దానికి సంబంధించిన ఎలక్షన్ సంబంధించిన వర్కులు కానీ దాని నోటిఫికేషన్ కానీ త్వరలో వస్తుంది. 22, 38, 48 ఆ 22, 48 సంబంధించిన ప్రజలు ఏ తీర్పు వస్తుందో ప్రజలు కూడా చూస్తారు కదా. ఎందుకు మేము రాజీనామా చేసినంత మాత్రాన ప్రజలకేం ఒరిగేది లేదు. మమ్మల్ని ఏ పబ్లిక్ కూడా వచ్చి ఎందుకయ్యా నిన్ను మేము వైఎస్ఆర్సీపీలో గెలిపించినాము, నువ్వు తెలుగుదేశంలోకి ఎందుకు పోయినావని ఒకరు కూడా వచ్చి మమ్మల్ని ఎవరు అడగలే. ఈ ఊరికి పొద్దుపోయిన నాయకులు, చిన్న చిన్న నాయకులు, ఈ పార్టీలో తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే నాయకులు ఎంతమంది ఉన్నారో ముందు ఫస్ట్ మీ పార్టీలో ఉండే వాళ్ళని మీరు గమనించి వాళ్ళని బయటికి పంపించే మార్గం ఆలోచించండి తప్ప ఇక్కడ స్వచ్ఛందంగా కార్పొరేటర్లకు ఎవరికి కూడా ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు. ఒకవేళ అవినీతి ఆరోపణలు ఉన్నాయని నిరూపించితే మేము అందరం కూడా రాజకీయ సన్యాసం తీసుకునేదానికి సిద్ధంగా ఉన్నాం.